మన భారతదేశాన్ని ఎంతమంది పాలకులు దండెత్తారు, ఎంతమంది పాలకులు మన అద్భుతమైన ఆలయాల్ని వాటిని విశ్వవిద్యాలయాల్ని ధ్వంసం చేశారో మనం చూసాం చరిత్ర సాక్షిగా. ఎన్ని దాడులు, ఎంతమంది పాలకులు, ఇతర దేశాల పాలకులు. సో వాటిని సరే మీరు ముందే చెప్పారు ఈ దేశానికి పట్టిన అతిపెద్ద సమస్య సెక్యులరిజం అని. దానివల్ల హిందూ దేవాలయాలను ఎలాగో పునరుద్ధరించలేకపోయారు. ఒక బీజేపీ ఎంతో పట్టుబట్టి విరాళాలు సేకరించి ఒక్క రామాలయాన్ని పునరుద్ధరించగలిగారు తప్ప మిగతా ఏ ఆలయాన్ని పునరుద్ధరించలేకపోయారు. ఇంకా మన కృష్ణుడి ద్వారక అలాగే ఉంది. ఇట్లాంటి ఏవి పునరుద్ధరించలేరు. సరే చేయలేకపోయారు అనుకుందాం. విశ్వవిద్యాలయాలు నలంద, తక్షశిల ఎంత గొప్పగా బాబా బాబా వీటిని ఎందుకు పునరుద్ధరించలేకపోయారు? ఇవేం తప్పు చేశాయి? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే తక్షశిల అనేటువంటిది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ. దాదాపు 10,000 మంది విద్యార్థులు చదువుకునేవారు. ఎక్కడి నుంచి? వివిధ దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి వచ్చి చదువుకునేవారు. అంతేకాకుండా చాణక్యుడు, చరకుడు, సుశ్రుతుడు వీళ్ళు కూడా అక్కడే చదువుకున్నారు. అవునా? వాళ్లే కాకుండా అశోకుడు, బింబిసారుడు, ఇలాంటి వ్యక్తులంతా కూడా ఇక్కడే చదువుకున్నారు. అయితే ప్రస్తుతానికి తక్షశిల పాకిస్తాన్లో ఉంది. ఓకే 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 అదా విషయం. పాకిస్తాన్లో ఉంది. శిథిలాల రూపంలో మనకు కనిపిస్తుంది. దానికి యునెస్కో వాళ్ళు ఏదో జాతీయ వారసత్వం అది ఇచ్చేస్తారు, వారసత్వం సంపదగా కింద డిక్లేర్ కూడా చేశారు. అయితే ఏంటంటే పాకిస్తాన్ ప్రజలకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి తక్షశిలను అభివృద్ధి చేసి మళ్ళా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. ఏ క్వశ్చన్ ఉండదు కూడా లేదు. అవును. ఇక్కడ ఏంటంటే నలంద విశ్వవిద్యాలయం క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఏర్పాటు చేయబడింది. ఓకే, ఇది బీహార్ కదా? బీహార్. మరి దీనికి ఏం మాయరోగం చేయొచ్చు? ఇక్కడ ఏమైందంటే 1190లో బక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఒక రాక్షసుడు ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టాడు. తగలబెడితే ఆ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పుస్తకాలు కంప్లీట్గా కాలిపోయి మసి కావడానికి 6 నెలలు పెట్టింది టైం. 6 నెలలు కాలుతానే ఉన్నాయి. కొన్ని లక్షల పుస్తకాలు. ఇప్పుడు మన గణపతి మన గణిత శాస్త్ర పితామహుడు అవును ఆర్యభట్టు దానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఇది నలంద విశ్వవిద్యాలయం. అయితే 2014లో భారతీయ జనతా పార్టీ 466 ఎకరాల్లో నలంద విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించాలని ప్రయత్నం చేసి అప్పుడు సుష్మా స్వరాజ్, అప్పుడు మంత్రి గారు సుష్మా స్వరాజ్ చేత ప్రారంభించబడింది. ఇప్పుడు మళ్ళీ అది కొనసాగుతూ ఉంది. అవునా? అయితే నలంద విశ్వవిద్యాలయం అప్పట్లో మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ. ఓకే. తక్షశిలేమో ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ అయితే నలంద మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ. ఇవి చాలా అద్భుతాలు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి నలంద విశ్వవిద్యాలయాన్ని మళ్ళా పునర్నిర్మించుకోగలిగింది. ఆ ప్రభుత్వానికి లేదు కాబట్టి వాళ్ళు తక్షశిలను పునర్నిర్మించుకోలేకపోయారు. ఎక్స్పెక్ట్ కూడా చేయలేము దాన్ని. కరెక్ట్ సార్. కానీ గురువుగారు, నేను లాస్ట్లో ఒక చిన్న విషయం చెప్పబోతున్నా. ప్లీజ్. ఏ దేశంలో అయినా సరే, ఏ మతమైనా సరే, ఇది ఒక మన మతం గురించి కాదు, ఏ మతమైనా, ఏ దేశం, ఏ మతమైనా సరే అభివృద్ధి చెందాలి అంటే, పరడవిల్లాలి అంటే ఆ దేశానికి తమదంటూ సొంత మతం, సొంత భూమి, సొంత దేశం ఒకటి ఉండాలి. కరెక్ట్. సొంత దేశం లేకపోతే ఆ మతము అభివృద్ధి చెందే ప్రసక్తి లేదు. అవును, నిజం. దానికి మన హిందుత్వ ఉదాహరణ. ఇప్పుడు ఏమైంది? ఇజ్రాయెల్ ఇంగ్లాండ్ వారి సహకారంతో సొంత డబ్బులు పెట్టి భూమిని కొనుక్కొని దేశంగా తయారు చేసుకున్నారు. వాళ్లను అన్ని దేశాలు తరిమేశాయి. ఓకే.
పడరాని పాటలు పడ్డారు, అవమానాలు చెందారు. వాడైతే దుర్మార్గుడు హిట్లరు దాదాపు 20 లక్షలు 30 లక్షల మంది యూదులను ఊచకోత కోసేసాడు, గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపేశాడు. ఇప్పుడు ఇంత గది ఉంది, ఎంతమంది పడతారు దీంట్లో? అంటే 20 మంది 30 మంది. దీంట్లో 100 మందిని పెట్టి గ్యాస్ వదిలేసేవాడు, సఫికేషన్ చచ్చిపోయేవాళ్ళు. అట్లా ప్రతి దేశం యూదులను తరిమేసింది. వాళ్ళు సొంత డబ్బులతో భూమి కొనుక్కొని దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్లకున్న తెలివన్న కనీసం మన ప్రభుత్వాలకు ఈ తరానికన్నా ఉండాలి కదండి. ఒరే మనకంటూ సొంత భూమి లేదే, సొంత దేశం లేదే. ఇప్పుడు హిందువులకు అది చిన్నదైనా సరే సార్, తమదంటూ ఒక దేశం కావాలి. లేకపోతే హిందూ మతం బతికే సమస్య లేదు, కనబడుతుంది రోజు రోజుకి. అది ఎలా తగ్గిపోతుందో చూస్తున్నాం మనం. అయితే మరి ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని అష్టకష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని భయంకరమైన ఆకృత్యాలు, ఘోరాలు చేసినా కూడా హిందూ మతం ఇంకా బ్రతికే ఉంది, సనాతన ధర్మం ఇంకా బతికే ఉంది అంటే దీని యొక్క మూల స్వభావం మార్పు చెందకుండా అందరూ దీని యొక్క ఫలాలను తింటూ ఉన్నారు కాబట్టి దీని మనుగడ సాగుతుంది. ఈ మతంలో ఉన్నటువంటి గొప్పతనం వల్ల, ధర్మం వల్ల ఈ మతం కాపాడబడతా ఉంది. సూపర్. కానీ ఎంతకాలం కాపాడబడుతుంది? ఎంతకాలం చూస్తున్నాం కదా, ఎలా రోజు రోజుకు తగ్గిపోతుంది. సో చూసారు కదా యూత్ ఫ్రెండ్స్, చూడండి హిందూ మతం ఎలా కుంగి కుషించిపోతుందో మీకు ఇప్పటికి అర్థమైంది. హిందూ ధర్మం ఎంత గొప్పదో ప్రభాకర్ గారు చెప్పారు. అంత అద్భుతమైన ధర్మాన్ని, ధర్మో రక్షతి రక్షిత అని బోధించిన వేదభూమిని, జగమంత కుటుంబం అని బోధించిన వేదభూమి మెల్లిమెల్లిగా హిందూ మతం లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఒక్కసారి యూనిట్ అయ్యి అందరూ సంఘటితమై ఈ దేశాన్ని, ఈ మతాన్ని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత కొత్త తరం మీద, కొత్త జనరేషన్ మీద ఉంది. దాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అంతే కదా గురుగారు? ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన విషయాలు చెప్పారు. మన దేశ ఔన్నత్యం గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పలేదు ఇంతవరకు. అద్భుతం. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.